స్టార్ యాక్ట్రెస్ సమంత ఇంట్లో విషాదకరమైన సంఘటన అనొచ్చు. ఎందుకంటే శామ్ వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది కాసేపటి క్రితమే. సో దానికి సంబంధించిన వార్తను కూడా సమంతనే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఇన్స్టాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత. మా తండ్రికి సంబంధించి ఒకసారిగా గుర్తు చేసుకుంటూ ఆ స్టోరీలో షేర్ చేయడం జరిగింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆల్ ఆఫ్ సడన్ అంటే హఠాత్ మరణమే అనొచ్చు. ఎందుకంటే తను అందులో కూడా కొంత హార్ట్ బ్రేక్ అయిన ఇమోజీని పెడుతూ ఎమోషనల్ లైన్ కూడా కోట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మట్టుకి శామ్ లైఫ్లో ఏమేం జరిగాయి ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే. బికాస్ ఫస్ట్ డైవర్స్, దాని తర్వాత ఆమెకు సంబంధించిన హెల్త్ ఇష్యూ రావడం, కొంత కెరీర్లో డిస్టర్బెన్సెస్ రావడం, అప్పుడు పూర్తిగా వాళ్ళ ఫాదర్ అండ్ మదరే కంప్లీట్గా ఆమెకు తోడుగా అండ్ ఆమెకు కంప్లీట్గా ఒక అండగా ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు తండ్రి చనిపోవడం పట్ల సమంత అయితే ఇమోషనల్గా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. బికాజ్ ఎవరికైనా సరే అంటే స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్ ఒక్కసారి లైఫ్లో చాలా ఇష్యూస్ జరగడం, ఆ తర్వాత ఆమె కెరీర్ మీద ఈ ప్రభావం చూపించడం, వీటన్నిటిపైన కూడా చాలా టైమ్స్ ఈ మధ్య కాలంలో కూడా తను రియాక్ట్ అయ్యింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఆమె చాలా ఇంటర్వ్యూస్లో ప్రమోషన్స్ టైంలో కూడా ఆమె చెప్పడం జరిగింది. నిన్న నైట్ వరకు కూడా ఆమె అంటే కొత్తగా రిలీజ్ కాబోతున్నటువంటి మూవీ ప్రమోషన్లోనే ఉంది. సో బాలీవుడ్కి సంబంధించిన యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరితో పాటుగా నిన్నటి వరకు కూడా ఆమె ప్రమోషన్ చేస్తూ కొన్ని పార్టీకి సంబంధించిన పిక్స్ కూడా నిన్ననే పూర్తిగా షేర్ చేయడం జరిగింది. సో ఆమె కంప్లీట్గా సినిమా ప్రమోషన్లో ఉన్నటువంటి టైంలో ఆమె నెక్స్ట్ మూవీ రాబోతోంది సిటాడెల్ అనేటువంటిది. సో ఆ మూవీ ప్రమోషన్లో ఉన్న టైంలో హఠాత్తుగా ఇట్లాంటి వార్త. అండ్ ఆమె ఉన్న పరిస్థితుల్లో మొన్నటి వరకు కూడా ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కూడా కొంత ఇమోషనల్లీ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ రియాక్ట్ అయిన పరిస్థితులు కూడా చూసాం. సో అప్పుడు కూడా చాలామంది అంటే నెటిజన్స్ నుంచి ఆమె ట్రోల్స్కి కూడా గురయ్యారు. సో ఇట్లా లైఫ్లో ఆమె చాలా బ్యాడ్ డేస్ని చూసిన తర్వాత అగైన్ ఇప్పుడిప్పుడే కొంతవరకు కోలుకుంటోంది, కొంత కోపమైంది. హెల్త్ ఇష్యూయే కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫర్దర్గా చేస్తున్నటువంటి సినిమాల మీద ఫోకస్డ్గా ఉండి ఆమె కొంత గెట్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో ఇట్లాంటి విషాదకరమైనటువంటి ఘటన. మరి ఏంటి రీజన్, ఎందుకు ఇట్లా హఠాత్ మరణం చెందారు ఏంటి అనేది రీజన్ అయితే తెలియదు. కానీ అంటిల్ వి మీట్ అగైన్ అనేటువంటిది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టారు సమంత. సో అప్పుడు కానీ ఈ వార్త బయటి ప్రపంచానికి సమంతకు సంబంధించిన ఫ్యాన్స్కి తెలియనటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా సమంత ఫాదర్ చనిపోయాడు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మాత్రం అందరూ కూడా అంటే ఆమెకు క్లోజ్గా అసోసియేట్ అయిన హీరోయిన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆమెకు కొంత ధైర్యం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ సంతాపం తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో చెన్నైలో మాత్రం ఆయన చనిపోయినట్టు మనకున్నటువంటి సమాచారం. మరి ఆయనకు సంబంధించిన క్రిమేషన్ కావచ్చు, ఫ్యూనరల్ కావచ్చు, ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలీదు. బట్ ఒక్కసారిగా శామ్ ఆ పోస్ట్ చేసిన తర్వాత మాత్రం అందరూ అయ్యో ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి శామ్కి పాపం మళ్ళీ
ఇట్లాంటి సంఘటన చాలా బాధాకరం అంటూ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.